ధాన్యాలతో రొట్టి చేసి చూపిస్తాను. ఇవి కొర్రలు, సామలు, అరకలు, సద్దలు, జొన్నలు ఇలా 5 రకాలు వేసి పిండి కొట్టించి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ గాని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి ఆనియన్స్ ఒక గడ్డ కట్ చేసి పెట్టుకున్న సన్నగా అది యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ వేస్తాను. ఇంకొంచెం. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర చిన్న స్పూన్తో వేసుకున్నాం కొంచెం. ఇప్పుడు దీంట్లోకి శనగగింజలు వేయించి పెట్టుకుని శనగగింజలు దంచుకొని పొడి వేసుకున్నాం. పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకొని కలుపుకుంటాం. ఎక్కువగా వాటర్ వేసుకోకుండా సరిపడంత వేసుకుంటూ కలుపుకోవాలా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. చూడండి ఇట్లా కలుపుకున్నాం కదా. దీంట్లోకి ఇంకాస్త వాటర్ వేసుకొని వంటగా ముద్దలాగా కలిపి పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకొని రొట్టెలు మనం తట్టుకుందాం. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రొట్టె తట్టుకోవడానికి రెడీ చేద్దాం. స్టవ్ పైన చపాతీ పెనం పెట్టుకున్నాం. హీట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ కవర్ కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ కవర్ తీసుకున్నాం. దీనికి కొంచెం చేతికి ఆయిల్ పూసుకొని రాసుకొని ఇప్పుడు రొట్టె తట్టుకున్నాం. ఇలా తీసుకొని ఇప్పుడు దాన్ని పల్చగా తట్టుకోవాలి. ఇప్పుడు పెనం పైన కాస్త ఆయిల్ పూసుకుందాం. ఇప్పుడు రొట్టెలా పల్చగా తట్టుకున్నా. ఇప్పుడు దీన్ని తీసి పెనం పైన వేద్దాం. చూడండి ఇట్లా వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పూసుకొని పైన కాసేపు మూత పెడదాం. ఆ మూత పెట్టకపోతే ఈ పైన అంతా తెల్ల తెల్లగా అలాగే ఉంటుంది. మూత పెట్టుకుందాం కొంచెంసేపు. లైట్గా ఆయిల్ పూస్తున్నాం. కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ టర్న్ చేస్తాం. దీన్ని టర్న్ చేసుకుందాం. చూడండి లైట్గా కలర్ వచ్చింది. రెండు పక్కల బాగా కాల్చుకుంటే మన మల్టీగ్రెయిన్ రొట్టి రెడీ. కాస్త టైం పడుతుంది ఇది రొట్టి కాలడానికి. మంట హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా కాల్చుకోవాలి. ఎందుకంటే లోపలంతా పిండి బాగా కాలాలి కాబట్టి. చూడండి మన మల్టీగ్రెయిన్ రొట్టి బాగా కాలింది రెండు పక్కల. అంతే. దీన్ని పప్పుతో తింటే సూపర్గా ఉంటుంది. ఏ కూరైనా సరే వేసుకొని తినేయండి, టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.